హాయ్ వివర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇంపార్టెంట్ న్యూస్ అనేది తీసుకొచ్చాను, గుడ్ న్యూస్ అనమాట. ఇందిరమ్మ ఇల్లు పైన న్యూ రేషన్ కార్డ్స్ పైన అనేది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ ఆ న్యూస్లో వెళ్ళే ముందు మీతో చిన్న రిక్వెస్ట్ అనమాట. వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఫామ్ లింక్ అనేది సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పేసి. చాలామంది అది అప్లై చేసే ఫామ్ లింక్ కానీ చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో అది కాదు, అది గ్రీవియన్స్ లింక్ అనేది మీకు అనేది మీ ఇంటికాడ సర్వేకి ఎవరైతే రాలేదో ఓకేనా, వాళ్ళ కోసం ఆ ఫామ్ అనేది స్పెషల్గా గవర్నమెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఆ ఫామ్ ఫిల్ చేస్తే అక్కడ మీ యొక్క సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ తీరు పట్టి ఆ ఫామ్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేది డిఆర్డిఓ లాగిన్కి వెళ్తుంది. అక్కడ నుంచి వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు ఇంకే సర్వే జరగకుంటే సర్వే అనేది జరుపుతారనమాట. సో ఫైనల్గా మనం ఇప్పుడు న్యూస్ డిస్కస్ చేసుకుందాం. ఇన్కేస్ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో అనేది మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, గవర్నమెంట్ అనేది ఏం చెప్పింది ఇందిరమ్మ ఇల్లు పైన. సో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనేది మాట్లాడుతూ మనకు వీడియో అనేది రిలీజ్ చేశారు. ఆ వీడియో మీకు సైడ్కి పెడతాను, చూడండి. అందులో అతను చెప్పారనమాట ఎప్పుడు అనేది మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు. మొదటి తరహాలో అంటే ఫస్ట్ దాంట్లో అనేది మనకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి అనేది వాళ్ళు మొదటి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మాత్రమే ఇల్లు అనేది వాళ్ళు కట్టిస్తా అని చెప్తున్నారు. అండ్ ఇంకోటి వలస కూలీలు ఉంటారు కదా, అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటారు ఓకేనా, చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఇల్లు ఉండదు, కొంతమందికి స్థలం ఉంది. సో వాళ్ళకు కూడా అనేది వాళ్ళు ఇల్లు అనేది కట్టివ్వడం జరుగుతుంది. మెయిన్ థింగ్ అనేది రేషన్ కార్డ్ పైన చాలామంది అడుగుతున్నారు. ఆ రేషన్ కార్డ్ పైన డీటెయిల్గా ఒక వీడియో చేస్తా, చిన్న వీడియో సరిపోద్ది దానికి ఓకేనా. సో చాలామంది ఫామ్ అనేది ఫిల్ చేశారు, రేషన్ కార్డ్ పైన వీడియో చేయండి అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఆ వీడియో పట్టుకొస్తాను విత్ ఓకేనా పర్ఫెక్ట్ ట్యూటోరియల్ అనమాట. మీరు ఎక్కడ మన యూట్యూబ్లోనే ఉండదు ఆ వీడియో. సో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఈజీగా మన లాంగ్వేజ్లోనే, రైట్, మీకు అర్థమైపోతుంది. సో మెయిన్ అప్డేట్ అనేది ఇందిరమ్మ ఇల్లు పైన చాలామందికి ఇష్యూ ఉంది. సో ప్రభుత్వం చెప్పేసింది స్థలం ఉన్న వారికి ఫస్ట్ ఫేజ్లో ఇస్తాము, స్థలం లేని వారికి నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాము అని చెప్పేసి. సో చూద్దాం నెక్స్ట్ మనకు ఏం చెప్పారో, ఏం చెప్తుందో. మనకు ఫైనల్గా అనేది 26 జనవరి అనేది రాబోతుంది కదా. సో మనకు రిపబ్లిక్ డే నాడు అనేది మనకు ఇవన్నీ శాంక్షన్ అవుతాయి, పథకాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో. అప్పటిదాకా సర్వే అనేది కాకుంటే టెన్షన్ పడకండి, సర్వే అనేది 100% జరుగుతుంది. సర్వే అనేది చేసుకోండి, అందరికీ ఇల్లు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఈ సర్వే అనేది మీరు కంపల్సరీ కంప్లీట్ చేసుకోవాలి. అధికారులు రాకుంటే మీరు వాళ్ళు వెంట తిరిగి అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఇది మీ పని, మీ బాధ్యత. వన్స్ ఈ ఛాన్స్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత మీరు ఏం చేసినా, నన్ను ఎంత అడిగినని నేను ఏం హెల్ప్ అనేది చేయలేను. సో మీరు కూడా కొద్దిగా కష్టపడాలి, రైట్. సో ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ నా వాట్సాప్ సపోర్ట్ కింద ఇస్తాను. చాలామంది నాతో మాట్లాడాలి అని అంటున్నారు, రైట్. మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుందాం, అందులో మీకు వచ్చే పథకాలన్నీ అందులో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ వీక్లీ వన్స్ మనం కాన్ఫరెన్స్ పెట్టుకుందాం, మాట్లాడుకుందాం అందరం కలిసి. మీ యొక్క డౌట్స్ అనేది కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ హెల్ప్ ఇన్ తెలుగు. 0తో స్టార్ట్ చేశాను, నేను అనుకోలేదు ఓకేనా. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఇంత వస్తుంది, మీ నుంచి అనేది ఇంత సపోర్ట్ నాకు దొరుకుతుందని చెప్పేసి. సో 0 to ఫైనల్గా 7,340+ మనకు జాయిన్ అయ్యారు నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇలానే నాకు సపోర్ట్ చేస్తుండండి. 100% మన మీడియా నుంచి మన మీడియా తరపున ప్రభుత్వంకి వచ్చే ప్రతి ఒక్క పథకాలు ఓకేనా డెఫినెట్లీగా మీకు అందిస్తాను ఓకేనా, ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా. సో మీకు కూడా సపోర్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఎవరికి అనేది ఎక్స్ప్లెనేషన్ చెయ్యరు సరిగ్గా. సో నేను మీకోసం అనేది ఫైట్ చేస్తాను. సో మన మీడియా హెల్ప్ ఇన్ తెలుగు మీ మీడియా కాబట్టి మీ ఛానల్ అని చెప్పేసి సపోర్ట్ తెలియజేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో సైడ్కి పెడతాను, అందరూ అనేది చూడండి డీటెయిల్గా. ఆ వీడియో జాగ్రత్తగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ, ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ, ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్లి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో
జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడము, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో అత్యున్నతమైన సమావేశం జరిగి హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దీని మీద ఒక భవిష్యత్తు నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో మైగ్రేషన్ ఉంటుంది, స్థలాలు ఉండకపోవచ్చు, ఇళ్ళు లేవు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క సిస్టంలోకి తేవాలి, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అందరి దగ్గర, అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల దగ్గర, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ ఇల్లు వచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు. కేబినెట్ అంతా కూడా హైదరాబాద్ మైగ్రేషన్, హైదరాబాద్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ లాగా ఉండేటువంటి సర్కమ్స్టెన్సీలో వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, మైగ్రేషన్ అయిన వాళ్ళందరితో సహా అన్ని రకాల అర్హతలకు సంబంధించిన క్రైటీరియా తీసుకోవాలని చెప్తా ఉన్నాం. కలుస్తా నెక్స్ట్ వీడియోలో. నేను ఇమ్రాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.